వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లి అంగళ్ళు ప్రాంతంలో అయితే ఉన్నాం. ఇక్కడైతే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాకైతే చాలా మంది అయితే వచ్చారు. దీనికి ప్రస్తుత కారణం ఏంటంటే దాదాపుగా 150 నుంచి 200 మంది దాకా సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకొని పార్ట్ టైం జాబ్లంటూ వారి కుటుంబాలలో వారి స్నేహితులలో చాలా మందిని ఇందులోకి చేర్చి మోసపోయిన వారైతే ఇక్కడైతే ఉన్నారు. ఇంతకు వారు ఏం బాధపడుతున్నారు, వారు ఎంత డబ్బులు కట్టారు, ఎలా ఈ మోసంలోకి అయితే చిక్కుకున్నారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకున్నాం. అలాగే ఇక్కడైతే సిఐ గారు, ఎస్ఐ గారు అయితే ఉన్నారు. వారి మాటల్లో కూడా అన్ని విషయాలు తెలుసుకొని పూర్తి విచారణ ఎలా జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు ఎలా జరుగుతుందనే విషయాలను కూడా తెలుసుకుందాం రండి. సార్, ముఖ్యంగా చూస్తున్నట్లయితే అంగళ్ళు ప్రాంతంలో అయితే సైబర్ క్రైమ్ పెద్ద నేరంగా మారింది సార్. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే జాబ్ అనే పేరుతో 200 మంది పైగా జీవితాలతో ఆడుకున్నట్లు తెలుస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? దీంట్లో మాకు అందిన సమాచారం మేరకు దీంట్లో ఎడ్యుకేషన్ తక్కువ ఉండటం, ఎక్కువ జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. వీళ్ళు ఆర్థిక పరిస్థితుల కారణంగా మనం 3000 రూపాయలు కడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, కుటుంబం బాగుపడుతుందని చెప్పేసి వీళ్ళు ఒక ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళని అన్ఎడ్యుకేటెడ్ లేడీస్ అని ఆసరాగా తీసుకుని వాళ్ళు చీట్ చేయడం జరిగింది. ఆ విధంగా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు మా దృష్టికి 100-110 మంది మాకు అర్జీలు ఇచ్చున్నారు. ఇంకా ఎవరంటే కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది హబ్. ఈ అంగళ్ళలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 10,000 మంది దాకా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో టమాటా సాగు చేయటం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు లేబర్ ఇక్కడ పనిచేయటం వల్ల వాళ్ళ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతాం. ఎవరో పక్కింటి వాళ్ళు కడుతున్నారని, పక్క ఊరోళ్ళు కడుతున్నారని ఉద్దేశంతో కట్టి మోసపోయిన మాట వాస్తవం. కేసు రీచ్ చేసాము. దీని ప్రకారం మేము ఎస్పీ గారికి తెలియపరచడం జరిగింది. మా ఎస్పీ గారు కూడా మాకు ఖచ్చితమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఒక టీంని ఈ బెంగళూరులో ఉన్నారని తెలిసింది. ఎల్లో వినోద్ కుమార్ అతను మెయిన్ లీడర్, అతను తీసుకొచ్చి క్యూఆర్ కోడ్ ద్వారా క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ క్యూఆర్ కోడ్ ఏ బ్యాంకు ఏంటి, ఫోన్పే ఏ నెంబర్ నుంచి ఏ బ్యాంక్ వెళ్ళింది అది విచారించి ఆ డబ్బు ఎంత, ఏమి, వీళ్ళని అసెట్స్ కొన్నారా, ఇంకా ఈయన ఎక్కడైనా ఈ విధంగా పాత ఎక్కడైనా చేశాడన్న కోణాలు కూడా విచారించి అందరికీ న్యాయం చేస్తాం. సార్, ముఖ్యంగా చూసినట్లయితే ఏ ప్రాంతాల వాళ్ళు బాధితులుగా ఉన్నారు సార్? ఇక్కడ ఈ చుట్టుపక్కల అంగళ్ళలో మాకు ఇప్పుడు వచ్చినటువంటి నా నోటీస్కి వచ్చిన ప్రకారం అంగళ్ళలో, పొంగునూరు, మదనపల్లి, వాయిల్పాడు, చింతపర్తి ఈ పరిసర ప్రాంత ప్రజలని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. సిటిఎం ఇంకా కొంతమంది వస్తారని చెప్పేసి మాకు ఫోన్లు చేస్తున్నారు. అందరు రమ్మని చెప్తున్నాము. రేపు 10 గంటల లోపు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఆధారాలు మాకు జిరాక్స్ ఇచ్చినట్లయితే ఆ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా చర్య తీసుకుని అందరికీ తగిన న్యాయం చేస్తాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంగళ్ళు ప్రాంతంలో పోలీస్ స్టేషన్ చాలా దగ్గరగా, అలాగే కాలేజెస్, అలాగే చాలా మంది పనిచేసేవారు అంతా ఇక్కడ ఉన్నారు. మీకు తెలియకుండా ఇది జరిగిందా సార్? అంటే అక్కడ సొల్యూషన్ పెట్టిందని అంటే ఇది ఎప్పుడో మాకు వచ్చిన సమాచారం మేరకు 2 నెలల నుంచో 3 నెలల నుంచో జరుగుతున్నమాట వాస్తవం. ఇది మా దృష్టికి రాలేదు. ఈ రోజే మాకు మీడియాల ద్వారా తెలిసింది. ఇమీడియట్గా మా అధికార ఉత్తర్వు ప్రకారం మేము రెడీ చేసాము. అక్కడ ఉన్నటువంటి 4 పేపర్లు సీజ్ చేయడం జరిగింది. విచారిస్తున్నాం. సార్, ముఖ్యంగా చూసినట్లయితే బెంగళూరు వాళ్ళు అని చెప్తున్నారు. మీరు ఎస్పీ గారికి అయితే సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. ఎస్పీ గారు ఏమన్నారు? అలాగే బెంగళూరు వాళ్ళ గురించి ఏమన్నా తెలిసిందా సార్ సమాచారం? అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు రీచ్ చేసాము. అది ఇన్వెస్టిగేషన్ అయితే కానీ పూర్తి సమాచారం మేము బయట పెట్టలేము. ఇది ఆర్టీకి సంబంధించిన విషయాలు కాబట్టి మాకు ఇన్వెస్టిగేషన్ సహకరించాలా. ముందు చెప్పినట్లయితే మళ్ళీ మాకు ఇన్వెస్టిగేషన్ అంతరాయం కలుగుద్ది కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి కొంచెం సూక్ష్మంగా మేము చెప్పలేము. సార్, ముఖ్యంగా సార్ సైబర్ క్రైమ్ అనేది చాలా ఘోరమైన నేరంగా మారింది. చాలా ప్రాణాలు అయితే పోతున్నాయి. పోలీస్ వ్యవస్థ నుంచి కాల్స్ వచ్చినట్లు, అలాగే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ అంతా ఫోన్పేలో కానీ బ్యాంకులో కానీ కట్ అవుతున్నట్టు మీ ద్వారా ప్రజలకు ఏ విధంగా మీరు చెప్పట్లేదా సార్? అసలుకి అంటే మేము కానీ లేకపోతే మేము ప్రతి వీధికి మా శక్తి టీములు ఉన్నాయి. గౌరవ ఎస్సీ గారు పెట్టిన శక్తి టీముల ద్వారా లేడీస్ దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా చెప్పుకోవాలని పరిస్థితులు ఉన్నట్లయితే ఈవిటీజింగ్ కానించి, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానించి ప్రతి ఈదికి ప్రతి స్కూల్కి కూడా పోయి 6వ తరగతి పిల్లల కానించే మీ అందరికీ వాళ్ళని కొంచెం మోడరేట్ చేసి ఈ విధంగా నడుచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి,
సెల్ ఫోన్ అందరూ ఈ మధ్యకాలంలో అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. రకరకాల మెసేజ్లు వస్తున్నాయి. దాన్ని టచ్ చేయొద్దు, మీ అకౌంట్స్ ఎవరికి చెప్పొద్దు, మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పొద్దు అని కూడా మేము ప్రజలకి మోటివేట్ చేయడం జరిగింది. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మదనపల్లి ప్రాంతానికి చెందినట్లయితే దాదాపు 30 నుంచి 40 కేసులు అయితే నమోదైనాయి సైబర్ క్రైమ్. ఇది తెలిసిన వరకే, తెలియని వరకు చాలా ఉన్నాయి. ఇలా అంగళ్ళు ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి సార్? అంటే ఇది ఒకసారి ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ కుటుంబ పెద్దలు తెలియకుండా చాటుమాటుగా కూడా కడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఏదన్నా ఇచ్చినట్లయితే మళ్ళీ కుటుంబంలో గొడవలు వస్తాయని అన్న ఉద్దేశంతో కూడా మా దృష్టికి రావట్లేదు. మీరు దయించి అలాంటి అని ఉన్నట్లయితే మాకు తెలియపరచండి, వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. సార్ ముఖ్యంగా చివరికి ఇప్పుడు ఇంతమంది బాధితులకు మీరు ఏ రకంగా భరోసా ఇస్తారు సార్? మేము ఇప్పుడే కేసు రీడ్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలిస్తున్నాం. ఇది ఒరిజినల్ హబ్ అంతా బెంగళూరు అని తెలిసింది. విచారించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి ఈ డబ్బుతో పాటు ఏదైనా ఎసెట్స్ కొన్నారో చూసి ఆ ఎసెట్స్ దీనికి ఎండర్ చేసి అధికారుల నోటీసులో పెట్టి లీగల్గా వీళ్ళకి ఏమైతే మనం సాయం చేస్తామో అన్ని విధాలా మా అధికారుల నోటీసులు పెట్టి ఎస్పీ నోటీసులు పెట్టి చర్య తీసుకుని సాయం చేస్తాక మేము ముందున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాదు ఇంతకు మీరెంత కట్టినారు మా డబ్బులు? 3,120 rupees. మీరు చేరి ఎన్ని రోజులు అయిందమ్మా? 1 week. మీకేం చెప్పి చేర్పించారు, ఎవరు చేర్పించారు? ఇది చేస్తే మేము ఫస్ట్ లో సార్ 3,300 కట్టినాం సార్. మమ్మల్ని జాయిన్ చేసినాక కూడా వచ్చి మొత్తం చెప్పినారు 1,000 నుంచి 1,500 వరకు రాయాలి, మళ్ళీ ఆ వెబ్సైట్ 1,500 నుంచి 2,000 వరకు రాయాలి అని చెప్పినారు సార్. దాంతో తప్పులు లేకుండా రాస్తే మేము మీకు వారానికి 5,000 ఇస్తాము అని చెప్పినారు సార్. మళ్ళీ ఒకసారి నేను ఒక వారం రాసుకొని వచ్చి చూపించినాను సార్, కొంచెం తప్పులు ఉన్నాయని మాకు 1,500 ఇచ్చినారు. మళ్ళీ రెండోసారి నీట్ గా రాసుకొని రండి, మేము 5,000 ఇస్తాము అని చెప్పినారు సార్. మేము మళ్ళీ రెండోసారి రాసుకొని పోయినా కూడా మాకు అంటే ఇంకా రేపే సార్ నాకు మళ్ళీ అంతలోనే ఇప్పుడు ఇట్లని తెలిసింది సార్. మాకు రేపే సార్ కరెక్షన్. ఫస్ట్ వారం వచ్చి 1,500 ఇచ్చినారు, అంతే వచ్చేసినాయి సార్. మేమైతే మాకు న్యాయం కావాలి, మా డబ్బులు మాకు కావాలి అంతే. మేము పక్కన షాప్ లో పని చేస్తా ఇప్పుడు కూడా రాసుకుంటాను సార్. ఖాళీ టైంలో రాసుకుందామనే రాసుకుంటాం సార్ మేము. కానీ ఇంత మోసం చేసరికి ఒక రోజుకి 30 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఒక రోజుకి 100 మందిని జాయిన్ అంటే ఒక్కొక్కరికి 3 లక్షలు అంటే 30 లక్షలు. మా డబ్బులు తినేనా? మేము ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటాం. ఇంట్లో ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా అని 3,000 కట్టి మేము వర్క్ చేసుకుంటున్నాము. వీళ్ళు వచ్చి వారానికి 5,000 ఇస్తారు అని చెప్పినారు. మేము 3,000 కట్టినాము. ఇది ఒక ర్యాంక్ పోయినా కూడా 10 రూపీస్ కట్టంట దాంట్లో. మీరు ఎప్పుడు కట్టినారు? మా డబ్బులు ఎంత కట్టినారు? 3,300. ఇప్పుడు ఏమని చెప్పి కట్టించుకున్నారమ్మా వాళ్ళు? ఇది 1,000 నుంచి 2,000 వరకు రాసిస్తే మేము డబ్బులు ఇస్తాము అని చెప్పినారు. ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నాం కదా అని రాపించుకున్నాము. 3,120 రూపీస్ కట్టాలి సార్ ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర మేము కోర్టుకి పోకూడదు, ఎక్కడ కేసు పెట్టకూడదు అనేసి దాని మీద కూడా సైన్ పెట్టించుకుంటారు సార్ వాళ్ళు. తర్వాత 1 వీక్ లో అమౌంట్ మళ్ళీ 5,000 ఇస్తానని చెప్పారు సార్ వాళ్ళు. 3,000 కడితే 1 వీక్ లో 5,000 ఇస్తారు సార్ ఈచ్. కానీ దానికి కొట్టులు లేకుండా ఒక పేపర్ కి కూడా ఇంటూ కూడా కట్టకూడదు సార్. అది ఒక పేపర్ లో 1 మిస్టేక్ పోయినా కానీ ఆ పేపర్ మొత్తం రిజెక్ట్. 100 పేపర్స్ రాస్తే 90 to 81 పేపర్ రాస్తే 100 రూపీస్ 50 రూపీస్ ఇస్తారు ఈచ్ పేపర్ కి. అట్లా ఇక్కడ ఉంది చూడండి సార్. మీకు దీంట్లో జాయిన్ అవ్వమని ఎవరు చెప్పారమ్మా? సార్ ఆఫ్రీన్ అక్క చెప్పారు సార్. రెఫర్ చేస్తే 1,000 రూపీస్ సార్. ఈచ్ వన్ కి 1,000 రూపీస్ సార్. ఇదిగోండి సార్. ఇది ఐడి అంట సార్, ఫేక్ ఐడి. ఇక్కడ ఐడి సార్ మిస్టేక్ లేకుండా 3,000 కట్టాం సార్. ఎవ్రీ మెంబర్ 3,120 రూపీస్ కట్టాలి సార్. అవును సార్. సరే ఇప్పుడు నాకు చిన్న ప్రశ్న అడగమంటారా? ఓకే సార్. దీంట్లో ఫస్ట్ అడగద్దా? అడగండి సార్. మీరందరి పేరు రాసుకోవాలనా? రాసుకోండి సార్. రాసుకోవాలి కదా? అవును సార్. రాసుకున్న తర్వాత ఎవరు మీరు నిజమా కాదా ప్రూవ్ చేసుకోవాలి కదా? అవును సార్. ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి కదా? అవును సార్. సార్ అసలు ఇది ఎవరి కంపెనీ కనుక్కోండి సార్ ఫస్ట్. ఏం కంపెనీ అది మాకు చెప్పలేదు సార్. కనుక్కోవాలంటే ఈ రోజు మీరు ఉన్న పొలంగా ఇక్కడికి వచ్చేస్తే మేము ఎట్లా కనుక్కుంటాం? అట్లా కాదు సార్. ఇది కంపెనీ అందరూ మాట్లాడలే కాదు పని.
మీరు ఈ రోజే వచ్చారు, అవును సార్. మాకు రాసి ఇచ్చినారు. అవును సార్. మా సార్ 3 months నుంచి 4 months నుంచి జరుగుతా ఉంది సార్ ఇదంతా. ప్రతి ఒక్కరూ మాట్లాడితే కాదు, ఈ రోజు మా స్టేషన్ కి వచ్చి దీంట్లో ఏమైతే ప్రాసెస్ చేయాలో అది మొదలైంది. ఓకే సార్. మొదలైన తర్వాత అసలు మీరు ఎంత మంది ఉన్నారో చూసుకోవాలి కదా, అవును సార్. వాళ్ళ పేర్లు రాసుకోవాలి, వీళ్ళంతా నిజమో కాదో చూసుకోవాలి. అవును సార్. బిల్స్ ఉన్నాయి సార్. వెరిఫై చేసుకోవడానికి మీలో మీకే ఇస్తే కూడా ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి పేరు రాసుకోవడానికి? సార్ ఒక 1 week పడుతుంది సార్. 1 week అక్కర్లే, కనీసం మాకు 3 రోజులు ఇవ్వాలి కదా. అవునులేండి సార్. ఉన్న పొలంగా వచ్చేసి వాడు మాకు ఇచ్చేయండి అంటే సార్ వాళ్ళు కూడా అప్పటికప్పుడే కట్టించుకున్నారు కదా సార్ అమౌంట్. అప్పటికప్పుడే మేము అప్పు చేసాము సొప్పు చేసాము అది కాదు సార్. అప్పటికప్పుడే కట్టాం కదా సార్. మా దగ్గర ఉందో లేదో అది కాదు సార్. వేరే వాళ్ళది కట్టినారు 100-200 మెంబర్స్ కట్టినారు, 3150 రూపీస్ కట్టినారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఈ రోజు కట్టిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చేస్తానని చెప్పినారు. వచ్చిన తర్వాత ఈ రోజు కట్టిన వాళ్ళు మాకు ఒకటే, 1 week బ్యాక్ కట్టిన వాళ్ళు ఒకటే, 3 నెలల ముందు కట్టిన వాళ్ళు ఒకటే. మాకు ఇచ్చేయండి అనేసి ఎవరో కానీ చెప్పి ఈ రోజు కట్టినారంటే అందరూ ఈ రోజే కట్టినాం సార్ అంటారు. అవునా? ఆ ప్రూఫ్స్ ఉంటాయి, దాన్ని వెరిఫై చేయాలా వద్దా? షేక్ మొహమ్మద్ సలాం బాషా. మధ్యాహ్నం 1 గంట నుండి ఈడ మనము అంగళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర కాసుకొని ఉన్నాము. ఇంచుమించుగా 300 నుండి 400 మంది బాధితులు ఉన్నారు. ఒకరికి తెలియకుండా ఒక్కొక్కరు. వాళ్ళు ఏం చేసినారంటే మదనపల్లి, కలికిరి, వైల్పాడు, పీటీఎం, ముల్కల్చూరు అట్లాంటి ఏరియాల్లో 2-3కి వాళ్ళు రెఫర్ చేసి 3200 రూపాయలు మీరు కడితే వీక్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మీకు 5000 రూపీస్ మనము క్యాష్ బ్యాక్ ఇస్తాము వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వాళ్ళు ఇది చేసినారు. కానీ చాలామంది రాసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. ఈరోజు ఫ్రెష్గా కట్టిన వాళ్ళే 100 మంది జాయిన్ అయినారు. కానీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే పోయి చూసి ఆ కంపెనీ ఫేక్ అని చెప్పినారు. బాధితుల్ని తీసుకుని వచ్చి స్టేషన్ లోపల పెట్టి 6 గంటలకి ఇక్కడ నుండి తీసుకుని పోయి ముదివేడి స్టేషన్కి పెడతా ఉన్నామని చెప్పినారు. కానీ ఇంతమంది బాధితులు ఇక్కడ ఉన్నారు. ఎవరు కానీ వీళ్ళ బాధ మనము ఉన్నాము ముందు వచ్చి మీకు అష్యూరెన్స్ ఇస్తారని ఇంతవరకు ఎవరు కూడా వచ్చి అష్యూరెన్స్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్న, ఇప్పుడు పోలీసులు అయితే మీతో ఏం మాట్లాడలేదా? పోలీసు వాళ్ళు ఏం చెప్పినారు, మన దగ్గర మీరు అర్జీ రాసి ఇవ్వండి, అర్జీకి మేము వెరిఫై చేస్తాము, వెరిఫికేషన్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటే మనం సీజ్ చేసి మళ్ళీ మీకు రీబ్యాక్ చేస్తామని చెప్పినారు. కానీ ఎట్లా మనకు ఇస్తారని ఏం గ్యారంటీ? కానీ ఇక్కడ ఉండే లోపలికి 6 మంది, 4 లేడీస్ ఉన్నారు, 2 మగవాళ్ళు ఉన్నారు వర్క్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు. ఈరోజు ఫ్రెష్గా కట్టిన వాళ్ళే 100 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది. మనము కోరుకుంటాను ఏమంటే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉందో, మనం ఎంత 3000 కట్టినామో ఎంతెంత వస్తుందో, మనకి 2000 వస్తుందో, 1000 వస్తుందో, 2000 వస్తుందో మాకు ఇచ్చేయండి, మా ఇల్లులకి మేము వెళ్ళిపోతామని ఇక్కడ స్టేషన్ దగ్గరే ఉన్నాము. మధ్యాహ్నం 1 గంట నుండి ఉన్నాము. ఇంతవరకు ఎవరు కానీ మనకి డిఎస్పీ సారు కానీ, ఎమ్మెల్యే సారు కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ వచ్చి మా బాధ ఏమి అని మా పక్షాన నిలబడిన వాళ్ళు ఏమి కారు. ఇట్లా ఉంటే ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారో చెప్పండి. అవును మేము తప్పు చేసినాము, మేము బాధితులకి ఒక భరోసాగా అండగా వచ్చి మా దగ్గర మీరు నిలబడి మా బాధకి పంచుకుంటే వచ్చే ఏ కష్టానికైనా మనకు కూడా ఒక భరోసా ఉంటుంది. మా కోసం ఈ నాయకుడు ఉన్నారు, మా కోసం వీళ్ళు ఉన్నారు అనేది. ఇంతమంది బాధపడుతూ ఉన్నారు, ఇంతవరకు ఎవరు కూడా రాలేదు. దయచేసి దీనికి యాక్షన్ తీసుకోండి. మాకు ఎట్లా మీరు న్యాయం చేస్తారో మాకు హామీ ఇవ్వండి. బస్సు అడ్డం పెట్టి వాళ్ళకి కుట్రమి పని చేసిన వాళ్ళకి దారిలో కూర్చోబెట్టి పంపించేస్తున్నారు. బస్సు అడ్డం పెట్టి పంపించినారు. మీరు వచ్చాక సార్ అట్లా మాట్లాడినారు. మీరు రాకముందు ఒక ఆడపిల్లకి ఇట్లా అని మేము రెంచి వాళ్ళ డబ్బులు అన్నాడు. మీరు వచ్చినాక గమ్మునున్నారు వీళ్ళు ఎవరు లేదు. అతను ఒక్కడే అట్లా మాట్లాడింది. మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు అతను ఒక్కడే. దొంగల్ని పోలీసు వాళ్ళే పంపించేస్తే మాకు న్యాయం ఎవరు సార్ చేస్తారు? చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇప్పుడు మీరే చూసినారు, మీ కళ్ళ ముందరే వాళ్ళు వెళ్ళిపోయినారు కదా సార్. ఇప్పుడు మేము పోయి ఎవరికి అడగల సార్? మేము ఎవరికి అడగల చెప్పండి. కంప్లైంట్ పంచితే వాళ్ళకి ఇది అయిపోతుందని కాళ్ళకి తొక్కుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు చెప్పి మాకే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీడియో కూడా ఉంది, కావాలంటే చూపిస్తాము. వీడియో కూడా ఉంది. ఎక్స్ప్లెయిన్స్ చేసేదానికి మేము పోతే వాళ్ళు ఏం చెప్పినారంటే ఇది పాంప్లెట్ మేము వేరే వాళ్ళకి పంచితే వాళ్ళు కాలు తగ్గే కింద తొక్కేసినారు. మాకు అది చూసి బాధ అయింది. దానికోసం మేము ఒక్కొక్కరికి ఇట్లా చెప్పుకోండి అని చెప్పినాము. మీరు ఒక్కొక్కరికి చెప్పుకొని వచ్చినారు కదా, మీకు కూడా
ఇంత మందికి జాయిన్ చేస్తే మీకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ప్రతి మనిషికి 1000 రూపాయలు చొప్పున ఇస్తాము మీకు అన్నారు వాళ్ళు. మీకు ఇది ఫ్రాడ్ అని ఎప్పుడు తెలిసిందమ్మా? ఈ రోజే తెలిసింది. అది ఎవరు చెప్పినారు? ఇట్లే ఇది వేరే వాళ్ళకి ఎట్లా ఇది అయిందో వైరల్ అట్లా అయింది ఇది కూడా. అందుకని మేము కూడా వచ్చినాము. మాది వైల్పాడు నుంచి మేము వచ్చినాము. చిన్న మండంసి వాళ్ళు వచ్చినారు, పెద్ద మండం వాళ్ళు వచ్చినారు, గురంకుండ వాళ్ళు వచ్చినారు, చిత్తూరు నుంచి వచ్చినారు. ఇప్పుడు మీరైతే డబ్బులు కట్టినారు, మీరైతే నష్టపోయినారు, మీకు డబ్బులు ఎవరు ఇస్తారు అని పోలీస్ స్టేషన్ అదే మేము అడుగుతాం. మీరు ఎవరిని చూసుకొని డబ్బులు కట్టినారు? వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా? ఆ పేరు తెలీదు. వీడియో ఉంది, ఆయమది ఫోటో కూడా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసింది ఆయమది వీడియో ఉంది. మొత్తానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చినారు, ఇప్పుడు అంతా గొడవ జరిగింది, రచ్చరచ్చ అయింది. మీరు పోలీసులు ఏం చెప్పినారు మీకు? వాళ్ళు మీరు ఇది అల్ది రాసి ఇవ్వండి, అవి కంప్లైంట్ రాసి ఇవ్వండి, మేము తీసుకుంటాము, మీరు పోండి అంటున్నారు. మేము వెళ్ళిపోతాము. మాకు ఏమి ప్రూఫ్? మేము కంప్లైంట్ ఇచ్చినాము, ఇట్లా వచ్చినామని మాకేమి ప్రూఫ్? అదే మేము అడుగుతాండేది. 11 నుంచి ఉన్నాం సార్. ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక డిఎస్పీ సార్ కానీ ఎవ్వరు కానీ ఇంతవరకు వచ్చి యాక్షన్ తీసుకోలేదు సార్. పోలీసు వాళ్ళు అయితే వాళ్ళని పంపించేస్తున్నారు, ముదివేడికి పంపించేస్తున్నామంట అన్నారు సార్. ఇప్పుడు మాకు ఎలా న్యాయం జరుగుతుందో చెప్పాలి సార్. వాళ్ళు ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు. మీరు ఒకే కుటుంబం సంబంధించిన వాళ్ళ? లేదు సార్, సంబంధించిన లేదు సార్. మేము వచ్చి తురక్పల్లి సార్, పెద్దమండం మండలం నుంచి. పోలీస్ వాళ్ళు అడుగుతున్నారు మాకు అడిగి మీరు జాయిన్ అవ్వాలని. ఎవరైనా పోలీస్ వాళ్ళకి అడిగిన ఇది చేస్తారు. ధర్నా చేస్తాం, మా డబ్బులు మాకు కావాలి. నా ఒక్కరిదే కాదు, మా అందరి డబ్బులు మాకు కావాలి, లేకపోతే మేము ధర్నా చేస్తాం. మొత్తాన్ని చూస్తున్నట్లయితే బాధితులు ఏమంటున్నారంటే, పోలీసులు ఏం చెప్తున్నారంటే మాకు చెప్పి కట్టారా లేకపోతే మాకు డబ్బులు ఇచ్చి మీరు వాళ్ళతో చూపించుకున్నారా అని అడుగుతున్నారు.